1946లో వైస్రాయ్ భారతదేశానికి స్వాతంత్రం ఇస్తూ ప్రక్రియలో భాగంగా ఒక కేర్ టేకర్ గవర్నమెంట్ని ఏర్పాటు చేశారు, ఒక టెంపరీ గవర్నమెంట్. అసలు భారతదేశానికి స్వాతంత్రం ఎలా వచ్చింది? మీరు అందరూ లా స్టూడెంట్స్ కదా, చెప్పండి. టెక్నికల్గా అంటే ఎవరో వచ్చి ఒక ఆయన పొద్దున్న లేచి సర్లేండి మీకు ఈ పూట స్వాతంత్రం ఇస్తున్నాం తీసుకోండి, ఇక్కడ ఉంది పట్టుకోండి మూటన అంటే అలా వచ్చేసిందా? దానికి ఒక పద్ధతి ఉంటుంది కదా. సో జూలై 1947లో జూలై 15, 1947లో బ్రిటిష్ పార్లమెంట్, లండన్లో ఉన్నటువంటి బ్రిటిష్ పార్లమెంటు ఒక చట్టాన్ని పాస్ చేసింది. నాట్ రెజల్యూషన్, నాట్ అమెండ్మెంట్, ఒక యాక్ట్, ఇండిపెండెన్స్ టు ఇండియా అనే ఒక యాక్ట్ని, ఒక చట్టాన్ని పాస్ చేసి ఈ చట్టం ద్వారా భారతదేశానికి స్వాతంత్రాన్ని ఇస్తున్నాము అని బ్రిటిష్ పార్లమెంటు చేసినటువంటి చట్టం ద్వారా మనకి స్వాతంత్రం వచ్చింది. ఆ తర్వాత కరెక్ట్గా నెల రోజులకి ఫార్మల్గా ఆగస్టు 15 నాడు స్వాతంత్ర దినోత్సవం అని చెప్పి మనం చేసుకోవడం జరిగింది. ఈ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పుడు దానిలో అంబేద్కర్ గారికి స్థానం లేదు. జూలై 1946లో ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చేటువంటి ప్రక్రియ ప్రారంభమైందో అప్పుడు మహారాష్ట్రలో ఉన్నటువంటి దళిత నాయకులందరూ కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పూణే సెషన్స్, అప్పట్లో అసెంబ్లీ సెషన్స్, బాంబే సెషన్, పూణే సెషన్ అని 2 జరుగుతూ ఉండేవి. ఆ పూణే సెషన్ జరుగుతున్నప్పుడు వీళ్ళందరూ కూడా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం, సత్యాగ్రహం ప్రకటించి, ఏమైనా మెంబర్స్ ఉంటారు దాన్ని, అక్కడికి నిరసన వ్యక్తం చేయడానికి వెళ్ళటం, అక్కడ వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళందరూ అడిగేది ఏమిటి అని అంటే, దేనికోసం ఆ సత్యాగ్రహం చేశారంటే, భారతదేశానికి స్వాతంత్రం వస్తుంది, వచ్చినప్పుడు ఇందులో దళిత హక్కులకు మీరు ఇచ్చేటువంటి గ్యారంటీలు ఏమిటి, అవి మాకు తెలియజేయాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. అప్పుడు అంబేద్కర్ గారు ఏమన్నారంటే, దళిత్స్ హ్యావ్ ఎ రైట్ టు ఆస్క్ ఫర్ ద బ్లూ ప్రింట్ ఆఫ్ ద అష్యూరెన్సెస్ విచ్ కాంగ్రెస్ ఈస్ గోయింగ్ టు గివ్ అని చెప్పి అన్నారు. మాకు హక్కు ఉంది, మీ బ్లూ ప్రింట్ ఏంటి, రాబోయే ఈ ఇండిపెండెంట్ ఇండియా అంటే తెల్ల దొరతనం పోయి నల్ల దొరతనం వస్తుందా, లేకపోతే ఈ దేశాన్ని మీరు ఎట్లా ముందుకు తీసుకెళ్ళబోతున్నారో చెప్పండి అని అడిగారు. అడిగినప్పుడు అధ్యయన కేంద్రం వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, హరిజన సేవక్ సంఘాన్ని ఒకటి ఉండేది, గాంధీ గారి శిష్యులు ఎవరో దానికి సెక్రటరీగా ఉండే. ఆయన ఏమన్నాడంటే, అంబేద్కర్ గారు మీరు అలా అడగకూడదు, ఏమని మాకు హక్కులు ఏముంటాయి, స్వతంత్ర భారతదేశంలో మాకు మీరు ఇచ్చే గ్యారంటీలు ఏమిటి అని మీరు అవన్నీ అడగకూడదు, వాళ్ళు ఇస్తారు, మనం పుచ్చుకోవాలి, అంతే తప్ప మనం అడగకూడదు, మీరు ఈ సత్యాగ్రహాలు అన్నీ ఆపేయండి అన్న. ఎందుకని చెప్తున్నానంటే, మీకు చరిత్రలో ఎప్పుడైనా సరే మనం హక్కుల కోసం పోరాడినప్పుడు అదేం తాంబూలం పళ్ళిన పెట్టి ఎవరు ఆ అడగటం కూడా తప్పు, మీ హక్కుల కోసం మీరు అడగటం కూడా తప్పు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళని మీరు ఏమనన్నా పిలవచ్చు, మూర్ఖులు అనొచ్చు, ద్రోహులు అనొచ్చు, అంటే విచిత్రం ఏం లేదు అందులో. ఎందుకని చెప్తున్నానంటే, ఈ రోజు కూడా లండన్లో ఫ్లాట్ ఎర్త్ సొసైటీ అని ఒకటి ఉంది, చాలా మందికి తెలియకపోతే. అంటే ఆ సొసైటీ సభ్యులందరూ ఏమని నమ్ముతారంటే, భూమి బల్లపరుపుగా ఉంది, ఫ్లాట్గా ఉంది. ఎందుకంటే మనం ఇలా చూసినప్పుడు దళిత నాయకులందరూ కూడా ఏదో ఆయనకు పదవి ఇవ్వాలిగా, మరి ఇది గుండ్రంగా ఉందని ఎవడో గెలీలియోనో మరొకడో ఎవడో చెప్పడం ఏంటి, మనం చూసిందే నమ్మాలి. భూమి ఎలా ఉంది, బల్లపరుపుగా ఉంది. అంబేద్కర్ గారిని రాజ్యాంగ సభలోకి ఎక్కడ కూడా భూమి గుండ్రంగా కనపడదు. కావాలంటే మీరు కూడా జాయిన్ అవ్వచ్చు, లేదా ఇక్కడ ఒక బ్రాంచ్ ప్రారంభించి. బట్ ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ఉంటారు. వాళ్ళు మరి పిచ్చోళ్ళు అంటారు, మరొకటి అంటారు, అది వేరే. కానీ ఇలాంటి వాళ్ళంటూ వాళ్ళు ఎప్పుడూ కూడా ఉంటారు. రాజ్యాంగ సభ తర్వాత దానికి ఎన్నికలు జరిగినాయి, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. దాంట్లో చాలా మంది చెప్తూ ఉంటారు, 300 మంది ఉన్నారండి రాజ్యాంగం రాయడానికి ఎన్నికైన వాళ్ళు అని చెప్తాం. సో ఈ రాజ్యాంగ సభకి కాంగ్రెస్ చాలా మందిని ఎన్నుకుంది, ఎందుకంటే అప్పుడు ఒకే పార్టీ ఉండే. సో 1 నేషన్ 1 పార్టీ ఎన్నుకున్నప్పుడు వాళ్ళందరినీ ఏ ప్రాతిపదికన ఎన్నుకున్నారండి? వాళ్ళంతా రాజ్యాంగ నిపుణులు అని ఎన్నుకున్నారా? చాలా మంది ఏంటంటే, ఆ స్వాతంత్ర పోరాటం సమయంలో మీ అందరికి కూడా తెలుసు, లక్షలాది మంది జైలు పాలయ్యారు, బ్రిటిష్ కారాగారాల్లో ఉంది. సో అట్లా జైలుకి వెళ్ళి వచ్చిన వారి సేవలకు గుర్తింపుగా వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి మనం అనేటువంటి ఉద్దేశంతో, ఓకే ఇది వచ్చిందా, ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వచ్చింది, దీనికి పంపించు, ఆ ఎలక్షన్లో నుంచే పెట్టు, మన జైలుకి వెళ్ళి వచ్చాడు, ఆయన కష్టపడ్డాడు, ఆయనకి ఏదో ఒకటి చేయాలని ఇచ్చి, అంతే తప్ప ఈయనకి రాజ్యాంగం రాయటం వచ్చాని కాదు. ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం, చాలా చోట్ల చాలా పదవుల్లో అలాగే నియమిస్తారు, సలహాదారులు అంటారు. రాజ్యాంగ సభ ఎవరికి కూడా అని నమ్మే సొసైటీ ఒకటి ఉంది, ఇప్పుడు కూడా ఉంది. వాళ్ళు ఏదో ఆ రంగంలో చాలా ఆరితేరిపోయిన వాళ్ళు అని చెప్పేసి క్లెయిమ్ ఇవ్వరు. ఆ రాజకీయ అవసరాలను బట్టి కొన్ని రాజకీయ పునరావాసాల కోసం ఇస్తారు. ఆ రకంగా దాన్ని మీరు అందరూ మూర్ఖంగా నమ్మటం ఏంటి అనేది ఏర్పాటైనప్పుడు దానిలోకి వచ్చిన వాళ్ళకి రాజ్యాంగం ఎలా రాయాలి, అదంటే ఏమిటి అనేది తెలియదు, అదొక బ్రహ్మ పదార్థం అని అనుకునేవాడు. సో
అనేది లండన్ వెళ్ళి లా చదువుకున్నవాడు ఈ దళిత సభ్యులు ఉన్నటువంటి ఎన్నుకోలేదు. ఆయన స్వరాష్ట్రం మహారాష్ట్ర. ఆ మహారాష్ట్రలో ఆయన్ని ఎమ్మెల్సీ అంటారు, కౌన్సిల్ అంటారు. ఇవన్నీ కూడా ఎందుకంటే ఆ మహారాష్ట్ర నుంచి ఎన్నుకోవాలి ఆయన న్యాయంగా. న్యూయార్క్ వెళ్ళి ఎకనామిక్స్ చదివినవాడు, 14 డిగ్రీలు చేసిన వాడు, విదేశాల్లో అంతటి ఉన్నత విద్య అభ్యసించినటువంటి వ్యక్తి ఆ రోజుల్లో. అలాగే అంటే ఒక దళితుల్లోనే కాదు, దళితేతర కులాల్లో కూడా అంత విద్యావంతుడు ఎవరూ లేరు. మరి అలాంటి అంబేద్కర్ కదా మొట్టమొదటి ఎంపిక కావాల్సింది రాజ్యాంగ సభకి. కానీ ఆయన్ని బాంబే నుంచి ఎన్నిక కానివ్వాలి. అప్పుడు ఆయన ఏం చేశారంటే బెంగాల్లో ఇలా మొదలైంది, ఎవరూ కూడా లేరు. బెంగాల్ నుంచి మెజారిటీ ఆయన రాజ్యాంగ సభకి ఎంపికయ్యారు. ముస్లిం లీగ్ కూడా మద్దతు ఇచ్చింది. ఇది మనం తెలుసుకోవాల్సింది.